భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగింది. టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఆరంభంలోనే కష్టాలు ఎదుర్కొంది. అయితే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతంగా ఆడి 43 బంతుల్లో 68 పరుగులు చేశారు. ఆమెకు అమన్‌జోత్ కౌర్ 21, అరుంధతి రెడ్డి 27 పరుగులతో సహకారం అందించారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు హాసిని పెరీరా 65, ఇమేషా దులాని 50 పరుగులు చేసినా చివరి ఓవర్లో భారీ ఫినిష్ ఇవ్వలేకపోయింది. భారత్ బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శనతో శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులకే పరిమితమైంది. ఈ 15 రన్ల విజయంతో భారత్ సిరీస్ను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది దీప్తి శర్మ. 14వ ఓవర్లో నిలాక్షిక సిల్వాను ఎల్బీడబ్ల్యూ ద్వారా అవుట్ చేసిన దీప్తి మహిళల టీ20 అంతర్జాతీయలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇది ఆమె టీ20ఐలో 152వ వికెట్. ఆస్ట్రేలియా బౌలర్ మేగన్ షాట్ రికార్డును అధిగమించి దీప్తి నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. ప్రపంచ కప్ గెలిచిన 2025 ఏడాదిని భారత్ మహిళల జట్టు ఈ అద్భుత విజయంతో ఘనంగా ముగించింది. ఈ విజయం భారత్ జట్టుకు మరిన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.